మునగాకు జొన్న రొట్టె. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మునగాకు జొన్న రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, మునగాకు 1 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, తరిగిన కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. మునగాకు జొన్న రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనము మునగాకు తీసుకున్నాము, అలాగే జొన్న పిండి తీసుకున్నాము, పెసరపప్పు, ఉల్లికాడలు, అంతే. అంటే సింపుల్ గా మన ఇంట్లో మిగతా అన్ని కూడా మన ఇంట్లో ఉండేవి. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇది జొన్న పిండి రెడీగా ఉండాలి, అలాగే మునగాకులు రెడీగా ఉండాలి. అయితే జొన్నల గురించి చెప్పాలి అంటే ఈ మధ్య అందరూ కూడా గోధుమ పిండి నుంచి జొన్న పిండికి ట్రాన్స్ఫర్ అయిపోయారు. జొన్న రొట్టెలు తయారు చేసుకుంటున్నారు. ఎందుకంటే షుగర్ లెవెల్స్, బీపీ, కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. వెయిట్ మేనేజ్మెంట్ కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. త్వరగా మనం తినే ఆహారం షుగర్ లా కన్వర్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మనం ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంటుంది. అందుకే జొన్న రొట్టెని, అలాగే జొన్నలతో రకరకాల వంటలు ఎందుకు ప్రయత్నిస్తూ ఉంటారంటే రీజన్ ఇదే అనమాట. ఆ తర్వాత మునగాకు గురించి చెప్పాలి అంటే ఇంకా మునగాకు మన ఎముకలు దృఢంగా చేసే విషయాల్లో అద్భుతంగా పనిచేస్తుంది. సో మంచి కాల్షియం, ఫైబర్ చాలా అధికంగా ఉంటుంది. సో అటువంటి 2 చక్కటి పదార్థాలతో మనం ఈరోజు రొట్టె తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ స్టవ్ వెలిగించేసి కొన్ని నీళ్లు పోసేసి వేడి చేద్దాం. ముందు స్టవ్ వెలిగించేస్తున్నాను. అంటే జొన్న రొట్టె ఎప్పుడూ కూడా ఏంటంటే జొన్న పిండిలో మనము వేడి నీళ్లు వేసుకుంటేనే జొన్న రొట్టెలు కరెక్ట్గా ప్రాపర్గా వస్తాయి. మనం ఎలాగైతే మురుకులు తయారు చేసుకునేటప్పుడు మురుకుల పిండిలో వేడి నీళ్లు వేస్తామో అలాగే అన్నమాట. జొన్న పిండికి మాత్రం 100% వేడి నీళ్లే వాడాలి. అయితే ఈలోపు మనం ఏం చేద్దామంటే ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందామండి. ఇందులో 1 కప్పు జొన్న పిండి, ఆ తర్వాత మునగాకు, దానికి తగ్గట్టుగా మునగాకు తీసుకున్నాను నేను. ఆ తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు, ఇది ఒక 2 స్పూన్లు, ఎక్కువగా కాదు, జస్ట్ 2 or 3 స్పూన్స్ అనమాట. ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న కరివేపాకు, ఆ తర్వాత ఉల్లికాడలు, ఒక 1/2 కప్పు ఉల్లికాడలు, దీనికి సరిపడా ఉప్పు. ఇది ఒకసారి మామూలుగా స్పూన్తో కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఈ వేడి నీళ్లు ఈ పిండిలోకి వేసేసుకుందాం. చూద్దాం, ఇంకొంచెం వేసుకొని కలుపుకొని అవసరమైతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఈ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి, నీళ్ళ స్టవ్. ఇది ఒకసారి స్పూన్తో కలుపుకుందాం, వేడిగా ఉంది కదా. ఇంకొంచెం వేసుకోవాలి. సరిపోతుందండి. ఫస్ట్ ఒకసారి స్పూన్తో కలిపేసుకుంటే చెయ్యి మరీ పాడవ్వకుండా ఉంటుంది. చివర్లో మనము చేత్తో తయారు చేసేసుకోవచ్చు. చూసారా, అంటే మనకు వేడి నీళ్ళతో కలుపుకుంటే పిండి కూడా చాలా బాగా వస్తుంది. మనం అక్కి రొట్టెలు తయారు చేసుకుంటాం కదా, అలా అన్నమాట. సో ఇలా చక్కగా జొన్న పిండి వేసేసుకున్నాము, దాంట్లో కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఈ తవ్వ వేడయ్యేలోపు కొంతమందికి ఏంటంటే బేసిక్గా జొన్న రొట్టె అనగానే భయపడతారు, ఎందుకంటే చేసుకోవడం రాక, ఎందుకంటే విరిగిపోతూ ఉంటుంది. దానికి 100% నైపుణ్యం కావాలి. చాలా సింపుల్గా చెప్పాలి అంటే మన ఇంట్లో ఏదో ఒక ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది కదండి. ఇది బటర్ పేపర్ అనుకోండి, ఇది మాకు బయట దొరుకుతుంది. లేదు మన ఇంట్లో ఇవి ఇలాంటివి లేవు అంటే ఏ నూనె కవరో లేకపోతే ఏ ప్లాస్టిక్ పేపరో అంటే కొంచెం ఈ సైజులో ఉన్నది ఏదో ఒకటి ఉంటుంది, అవునా? అది తీసుకోండి. అది తీసుకొని దీనికి ఏవి నూనె రాయాల్సిన అవసరం లేదు. చేతికి మాత్రం కాస్త
నూనె తీసుకొని ఇలా ఒక్కసారి ఇలా అనుకొని మనం తయారు చేసుకున్న పిండి ఏదైతే ఉందో అది ఇలా ఒక ముద్దలాగా తీసుకోండి. తీసుకుని ఇలా చక్కగా చేత్తోనే ఒత్తేసుకోండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు దాన్ని చపాతీ పీట మీద వేసుకొని కర్ర పెట్టి ఒత్తి అది మధ్యలో బ్రేక్ అయిపోయి టెన్షన్ పడి జొన్న రొట్టెల మీద ఇంట్రెస్ట్ పోయి ఇవన్నీ చేసుకోకండి. చక్కగా ఇలా ఏదైనా ప్లాస్టిక్ పేపర్ ఉపయోగించి చేసుకోండి. మీకు అసలు ఎందుకు విరుగుతుందో చూస్తాను. చేతికి కాస్త నూనె రాసుకోవాలంతే. అప్పుడు ఏంటంటే మన చేతికి అంటుకోకుండా మనకు కరెక్ట్గా వస్తుంది. తవ్వ కూడా కాస్త వేడైంది. అయితే దీంట్లో ముందుగా కొంచెం నూనె వేద్దాం తవ్వ మీద. ఇప్పుడు దీంతో కూడా ఇప్పుడు ఈ బటర్ పేపర్లోంచి కూడా మనం ఈ జొన్న రొట్టె తీయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఈ తవ్వ మీదకే వేసేసుకుందాం. ఓకేనా? ఇలా వేసేసుకొని చక్కగా పేపర్ని ఇలా పైనుంచి తీసేయండి. మీకు అసలు టెన్షనే లేదు, చక్కగా వచ్చేస్తుంది. ఓకే, ఇది చిట్కా అన్నమాట. ఇలా మా అమృతం ప్రోగ్రాం చూస్తూ ఉంటే మీకు మంచి మంచి వంటకాలతో పాటు మంచి మంచి చిట్కాలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. దీంట్లో మనం నూనె వేసుకొని కాల్చుకోవచ్చు రెండు వైపులా. వెన్న కావాలంటే వెన్న వేసుకోవచ్చు, నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. లేదు నూనె అంటే హాయిగా నూనె కూడా వేసుకోవచ్చు. సిమ్లో పెట్టుకొని వీలైతే కాస్త మూత కూడా పెట్టుకొని మీరు మెల్లగా దాన్ని వేయించుకోవాలి. ఇది అవ్వడానికి ఒక 2 minutes టైం పడుతుంది. మనం ఇలా చక్కగా మునగాకు జొన్న రొట్టె వేసేసుకున్నాము. చూసారా, ఇలా రెండు వైపులా తిప్పేశాను. చక్కగా కాలింది కూడా. మీకు అయిపోయినట్టే. దీన్ని మీరు దేంతో తింటారు అంటే పెరుగు చట్నీతో తినచ్చు, టొమాటో చట్నీతో తినచ్చు, పుదీనా చట్నీతో తినచ్చు, ఆవకాయతో తినచ్చు. బాగుంటుంది. మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా కరకరలాడే మునగాకు జొన్న రొట్టె రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మునగాకు జొన్న రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, మునగాకు 1 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, తరిగిన కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. మునగాకు జొన్న రొట్టె తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఈలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో జొన్న పిండి, మునగాకు, నానబెట్టుకున్న పెసరపప్పు, జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లికాడలు, సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో వేడి నీళ్లు పోసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బటర్ పేపర్ పై వేసి రొట్టెలాగా చేతితో ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాపై కాస్త నూనె వేసి వేడైన తర్వాత ఒత్తుకున్న రోటీని తవ్వాపై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మునగాకు జొన్న రొట్టె రెడీ.